హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ స్వప్న వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే మెన్షన్ చేసేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చాలా స్పెషల్ అండి. సూరత్లో వచ్చేసి నేను ఒక ఫర్నిచర్ షాప్కి అయితే వెళ్ళాను. అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా కూడా మీకు చూపించాలనుకున్నాను. అందుకే వ్లాగ్ అయితే షూట్ చేశాను. నేను వెళ్ళింది ఎక్కడికంటే మా ఇంట్లోకి వచ్చేసి బెడ్ తీసుకురావాలనుకుంటున్నాను. అందుకే అయితే వెళ్ళాను. అక్కడ బెడ్, బీరువాలు, అలాగే దేవుని మందిరాలు, సోఫాలు, కుర్చీలు, డైనింగ్ టేబుళ్ళు, అలాగే టీపాయ్లు అన్నీ చాలా బాగున్నాయండి. అవన్నీ చూస్తే నాకైతే తీసుకోవాలనిపించింది. కళ్ళు అయితే చెమక్కుమన్నాయి. మన ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా కొత్త వస్తువుని చూస్తే తీసుకోవాలనిపిస్తుంది కదా. నాకు కూడా అలాగే అనిపించిందండి. ప్రత్యేకంగా అన్నీ అయితే మనం తీసుకోలేము కాబట్టి ప్రత్యేకంగా బెడ్ కోసం అయితే వెళ్ళాను. బెడ్, పరుపు తీసుకోవాలనుకొని వెళ్ళాను. మా ఇంట్లో ఇన్ని రోజుల నుంచి లేదా అంటే ఉంది. కాకపోతే నా మ్యారేజ్ అయినప్పుడు పెట్టిన మంచం కాస్త అది ఇప్పటి వరకు ఉంది అంటే గ్రేట్. మొత్తం చెక్క పొట్టు రాలుతూ ఉంది, నారల్లాగా వస్తుంది. కాబట్టి ఆ పాత మంచాన్ని తీసేసాము. ఒక 15 డేస్ అయితే కింద పడుకున్నాము. అసలు పడుకుంటే పడుకోలేకపోయామండి. అందుకోసమే మళ్ళీ నార్మల్గా చిన్నగా బెడ్ తీసుకుందాం అనుకున్నాము. అలాగే మీరు చూస్తున్నారు కదా సోఫా, అలాంటి సోఫా కూడా ఉంది. అలాంటి సోఫా ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం నేనైతే సజెషన్ చేస్తాను, అస్సలు తీసుకోకండి. అది సోఫా కమ్ బెడ్ కాబట్టి సోఫా లాగా బాగానే ఉంటుంది. నైట్ వచ్చేసరికి బెడ్లా మనం దాన్ని ముందు కనుక్కొని వేసుకుంటాం కదా, అప్పుడు వచ్చేసి దాని లోపల ఉన్న పట్టీలు విరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మా అలాగే అయ్యాయి, అలా విరుగుతూ ఉంటాయి. మేము వెల్లింగ్ చేస్తూ ఉన్నాము. ఇక విసుగు వచ్చేసి దాన్ని కూడా తీసేసామండి. అందుకే సింపుల్గా ఇలాంటి బెడ్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, సింపుల్గా ఇలా తీసుకున్నాను. 3/5 అన్నమాట. దీనికి వచ్చేసి పరుపు కూడా చాలా బాగుంది, చాలా మందంగా ఉంది. ఇక ఇది రాజ్వాడి అంట, లోకండి కూడా కాదు, రాజ్వాడి అన్నారు. అక్కడ వచ్చేసి అది గుజరాతీ భాషలో కావచ్చు. కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా మందంగా ఉంది. చాలా రోజులైతే పోతుంది. ఎందుకంటే నేను పెళ్ళప్పుడు తీసుకున్న మంచం వచ్చేసి ఇప్పటి వరకు కూడా వచ్చింది. ఏదైనా క్వాలిటీ తీసుకోవాలి అనుకుంటాను, అందుకే క్వాలిటీ తీసుకుంటాను. ఇన్ని రోజులు దానికి ఆ మంచం వచ్చింది కాబట్టి ఇప్పుడు తీసుకునేది కూడా చాలా రోజులు ఉండాలి కాబట్టి మంచి క్వాలిటీ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి కూడా లాకర్ ఉంది. చిన్నగా బాక్స్ కనబడుతుంది కదా, అది వచ్చేసి లాకర్ అండి. ఇక మనం మంచంలో లాకర్ ఉన్నట్టయితే డబ్బులు ఎందుకు పెట్టుకుంటాం? కాకపోతే వాళ్ళు లాకర్ ఇచ్చేశారు. ఎవరికన్నా బీరువా లేకపోతే ఇది వచ్చేసి చక్కగా బట్టలు సర్దుకొని పెట్టుకోవడానికి, డబ్బులు పెట్టుకోవడానికి, నగలు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలా 2 సైడ్లో వచ్చేసి డోర్ ఉందండి. ప్రతిదీ కూడా చాలా మందంగా ఉంది, మంచి ఫినిషింగ్ ఉంది. ఇందులో ప్రత్యేకంగా వచ్చేసి నేను పక్క బట్టలు అయితే సర్దేశాను. ఆ తర్వాత దీనికి స్పెషల్గా వచ్చేసి పెద్ద డిజైన్ ఏం లేదండి. నార్మల్గా తల వైపు వచ్చేసి చిన్నగా డిజైన్ ఉంది, కాలు వైపు వచ్చేసి నార్మల్గా ఒక పట్టీలాగా ఉంది. దీనికి స్పెషల్గా పైన డోర్లు కాకుండా మనం ఎప్పటికీ పరుపు తీసి పైనుంచి అన్నీ తీసుకోలేం కదా, అలా తీసుకోకుండా ఒక ఫెసిలిటీ అయితే ఇచ్చేసారండి. ఇలా డోర్ లాగా ఇచ్చేసారు. దానికి కీ కూడా ఉంది. అది ఒక 1 సైడే ఉంది. ఇలా మనం 1 సైడ్ కీ పెట్టి తీసి ఓపెన్ చేసినట్టయితే ప్రతిదీ మనం అందులో నుంచి తీసుకోవచ్చు. తర్వాత కీ పెట్టి లాక్ అయితే చేసుకోవచ్చు. మెయిన్గా కీ అయితే సేఫ్టీగా పెట్టుకోండి. ఎందుకంటే కీ లేకుంటే మళ్ళీ మనం పరుపు తీసి తీసుకోవాల్సిందే. అందుకే కీని అయితే సేఫ్టీగా పెట్టుకోండి. ఇక దాని మీదకి పరుపు చూసారు కదా, 3/5 మంచం, 3/5 పరుపు తీసుకొచ్చాము. ఇక నార్మల్గా మేము కింద పడుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా 6/6 పరుపు అయితే తీసుకొచ్చామన్నమాట. ఇందులో వచ్చేసి ఎంతమంది అంటే ఒక 4 మెంబర్స్ అయినా పడుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా మందంగా ఉంది, చాలా స్మూత్గా ఉంది. పడుకుంటే చక్కగా నిద్ర పడుతుందండి. ఇలాంటి క్వాలిటీది కావాలి అంటే మన తెలంగాణలో వచ్చేసి చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటుందండి. మా సూరత్లో అయితే చాలా తక్కువ రేట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏది చూసినా కూడా తక్కువ రేటుగానే ఉంటుంది. నేను ఇక్కడ నుంచి ఎప్పుడైనా టీఎస్కి వచ్చినప్పుడు అయితే రేట్ కంపేర్ చేసినట్టయితే అక్కడ రేట్ అయితే చాలా ఉంటుందండి. నాకెందుకు సూరత్లో రేట్లే నాకు కన్వీనియంట్గా అనిపిస్తాయి. ఇదండి మా బెడ్ లుక్ అయితే. లాస్ట్లో చక్కగా బెడ్షీట్ అయితే వేశాను, టామ్ అండ్ జెర్రీది. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. హైట్ కూడా చాలా ఉంది. ఎవరైనా మోకాళ్ళ నొప్పుల వాళ్ళు కూడా చక్కగా కూర్చోవచ్చు. ఎవరైనా సూరత్ నుండి చూసినట్టయితే ఈ వ్లాగ్ కనుక ఇలా మీరు ఎవరైనా బెడ్ తీసుకోవాలి, సోఫా తీసుకోవాలి, ఇలా ఫర్నిచర్ తీసుకోవాలంటే సూరత్లో వచ్చేసి మన సూపర్ సినిమా సైడు బాపా సీతారాం అని ఉంటుంది. ఆ షాపులో అయితే చాలా బాగుంటాయి.
మీకు ఎలాంటి ఫర్నిచర్ కావాలనుకున్నా చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయండి. ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.